అవును, డెవిల్ ఏంట్రా డెవిల్? ఫ్రెండ్ అక్క, నేను పెట్టుకున్న ముద్దు పేరు. నన్ను బాగా పీక్కు తినడం అలవాటు, అందుకే ఆ పేరు పెట్టుకున్నాను. లైట్ తీసుకోక. అక్క, నేను హాస్పిటల్కి వెళ్తే ఎప్పుడు ఫ్రీ అవుతానో తెలియదు. ఏదైనా అర్జెంట్ ఆపరేషన్ కేసు వస్తే బిజీ అయిపోతాను. ఒక పని చేద్దాం, ముందే షాపింగ్ కంప్లీట్ చేసుకున్నాక నేను ఇంటి దగ్గర దింపేసి నేను హాస్పిటల్కి వెళ్తాను. ఏమంటావు? వద్దురా, నీ మనసు నాకు తెలీదా ఏంటి? డ్యూటీ ఫస్ట్ అనే వాడివి కదా నువ్వు. నీ పద్ధతి ప్రకారమే ఫస్ట్ డ్యూటీ, ఆ తర్వాతే మన సరదాలు, సంతోషాలు, షాపింగ్లు ఏవైనా సరే. వద్దక్క, నా మాట విను. పనిలో పడితే తీరిక దొరక్కపోవచ్చు. నువ్వు డిసప్పాయింట్ అవ్వడం నాకు ఇష్టం లేదక్క. అరే, అక్క దగ్గర కుప్పి గంతులు. నన్ను వీలైనంత త్వరగా వదిలించుకోవాలని చూస్తున్నావు కదా. వాడు ఇంకా రాలేదే? రాలేనని ఏమన్నా చెప్పాడా? ఏమో మావయ్య, నాకైతే ఏమీ చెప్పలేదు. బయలుదేరే ముందు వస్తున్నానని చెప్పారు. వచ్చి రోజు నిలబడే దగ్గరే చాలాసేపు వెయిట్ చేశా. ఇంకా ఎదురు చూడడం నా వల్ల కాలేదు. అందుకే ఆటో బుక్ చేసుకొని వచ్చేసాను. మావయ్య, మీరు భోజనం తర్వాత మందులు వేసుకోవాలి కదా. అసలే మందులు అయిపోవచ్చాయి, తీసుకురమ్మని కూడా చెప్పాను. అలాగే అన్న మనిషి ఇంతవరకు జాడ కూడా లేడు. పోనీ నేనన్నా మందులు తీసుకొద్దామంటే నా దగ్గరేమో ప్రిస్క్రిప్షన్ కూడా లేదు. పర్వాలేదులేమ్మా, ఓ గంట వెనక ముందు అయినంత మాత్రాన ప్రమాదం ఏమీ లేదు. నువ్వేం వరి అవుకు. అసలు ఎందుకు చెప్పారు ఏంటని కూడా ఆలోచించరు. ఏది బాధ్యతగా కూడా ఫీల్ అవ్వడు. మతి మరిపో పరధ్యానమో కూడా అర్థం కాదు. ఎటు పోతే అటే, వెనక్కి తిరిగి చూడడం, ఆలోచించడం అస్సలు అలవాటే లేదు. వాడు నాకు మందులు తేలేదని ఎందుకమ్మా అంతలా విసుక్కుంటావు? విసుక్కోవడం కాదు మావయ్య, అసలు ఆ మనిషి పద్ధతి గురించి చెప్తున్నాను. అది సరేగాని, వస్తానన్నవాడు రాకుండా ఎక్కడికి వెళ్ళుంటాడు? తెలీదు మావయ్య. అర్జెంటుగా ఆపరేషన్ ఏమన్నా వచ్చిందేమో, వెనక్కి తిరిగి వెళ్ళాడేమో. తెలీదు మావయ్య. వస్తాడా రాడా? వచ్చే అవకాశం ఏమన్నా ఉందా? డాడీ, నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయవా? అర్జెంట్ గా వెళ్ళాలి. మీతో పనుండే వచ్చాను. తప్పకుండా రారా, వెళ్దాం. గుణ, డాడీ అంటుంది. ఈ అమ్మాయి ఎవరు? తరుణ్ ఫ్రెండ్. వాణ్ణి అన్నయ్య అంటుంది. వాడు నాకు తనని కూతురుగా అడాప్ట్ చేశాడు, గిఫ్ట్గా ఇచ్చాడు. అడాప్ట్ చేయడం ఏంటి? ఈ అమ్మాయికి వాళ్ళ నాన్న లేడా? ఫాదర్ ఉన్నాడు, మదర్ ఉంది, అన్నయ్య ఉన్నాడు, తమ్ముడు కూడా ఉన్నాడు. అలా ఏం కాదు. డాడీ అని పిలవడంలో ఒక ఆప్యాయత, ప్రేమ, దగ్గరితనం ఉంటుందని అలా పిలుస్తున్నాను. అత్త, వీళ్ళ సంగతి మనకెందుకు? నువ్వు వంటకి రెడీ అవ్వు. పిచ్చి పిచ్చగా ఆకలేస్తుంది. నీ వంట తినాలని నా నోరు తెగ ఆరాటపడుతుంది. పద. ఫీడేంటి నాకన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? తెగ ఎఫెక్షన్ చూపిస్తున్నాడు. డాడీ, మనం వెళ్దాం. అక్క వస్తాను. తరుణ్ బాయ్. రమ్మా. నానా, తీరిందా? ఇప్పటికి తీరిక తీరిందా నువ్వు రావడానికి? బయలుదేరానని ఫోన్ చేసి నన్ను రోడ్డు మీద నీకోసం వెయిట్ చేస్తావా? అంత పనున్నవాడివి నన్నెందుకు రమ్మన్నావు?
ఎండలో ఎందుకు నిలబెట్టాలి? మాట్లాడవే. అయ్యో, ఆడది అన్న ఆలోచన లేదా? అవును, నేను ఫోన్ చేస్తే ఎందుకు అటెండ్ చేయలేదు? సమాధానం చెప్తే నేనేదన్నా సుఖపడిపోతానా? ఇదేమన్నా నీ శాడిజమా? ఇంకా సతాయింపులు సాధింపులు నీ నుంచి దూరం కాలేదా? వదిలేవా వాటిని? మావయ్యకి మందులు తెమ్మన్నాను, తీసుకొచ్చావా? లేదు, తేలేదు, తేవడం కుదరలేదు. లేదా? తీసుకురాలేదా? హ, నీకే బాధ్యత పట్టదా? అసలు నీ వీక్నెస్ ఏంటో నీకు తెలుసా? హ, నువ్వెప్పుడూ ఇచ్చిన మాట మీద నిలబడవు, నిలబెట్టుకోవు. హ్మ్, అది మతిమరిపో నిర్లక్ష్యమో అస్సలు అర్థం కాదు. హ, అసలు నీకు గుర్తుంటే కదా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి. అసలు నీ ధోరణి నీదే కాని అవతలి వాళ్ళ ఇబ్బందుల గురించి పట్టదా నీకు? నాకు మతిమరి పని వెక్కిరిస్తున్నావు. నీకు ఆలోచించడం చేత కాదా? అసలేం జరిగిందో తెలుసుకోవా? నీ పాటికి నువ్వు నిర్ణయం చేసుకొని తీర్పిచ్చేస్తావా? జడ్జిమెంట్ పాస్ చేస్తావా? అసలు నా మీద రంకెలు వేయడానికి నువ్వెవరు? నీ హక్కేంటి? ఏదో బంట్రోతు మీద అరిచినట్టు నా మీద కేకలు వేస్తావేంటి? నాకు మా నాన్న మీద ప్రేమ లేదా? మా నాన్న గురించిన ఆలోచన లేదని నీ ఉద్దేశమా? టాబ్లెట్స్ తీసుకురావడం కుదరలేదు అంత మాత్రాన నాన్న పట్ల, నాన్న ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపినట్టేనా? అసలు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఈ పూటకే మందులు లేవని నువ్వు నాకు చెప్పావా? శ్రద్ధ ఉన్న వాళ్ళెవరైనా అడ్వాన్స్గా ఉంటారు. నువ్వు లేవంటే అశ్రద్ధ చేసినట్టే కదా. నీ అశ్రద్ధని కప్పిపుచ్చుకోవడానికి నన్ను బ్లేమ్ చేస్తున్నావా? నువ్వు నన్ను అడిగినట్టు నిన్ను అడిగేవారు లేరనా? అరిచేవాళ్ళు లేరనా? నీలా అందరికీ నోరు పారేసుకోవడం రావాలని రూలేం లేదు. అసలు నేను చెప్పేది కూడా అర్థం చేసుకునే ఆలోచన లేదా నీకు? అనవసరంగా నోరు పారేసుకోకు. నేనేం అనవసరంగా నోరు పారేసుకోవడం లేదు. నేనేం వాంటెడ్లీ మందులు తేకుండా రాలేదు. మరి నువ్వు చేసిన దాన్ని ఏమంటారు? అరే మావయ్య, నేను అలా గుడిదాకా వెళ్ళొస్తాను. కాస్త మనశ్శాంతిగానే ఉంటుంది. మీరు ఆవేశాలు కంట్రోల్ చేసుకోవాల్సిన పనే లేదు. ఓపిక ఉన్నంత వరకు తగులాడుకోండి. అలసిపోయాక ఎవరి దారిన వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి. మీ గొడవలకు నా ఇల్లు ప్లాట్ఫామ్ చేయకండి. నాకు నటించే వాళ్ళంటే కోపం, అసహ్యం కూడా. మావయ్య, నాన్న